ఏవీ న్యూస్కి స్వాగతం. నేను వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే సెబీ సహారా రీఫండ్ అకౌంట్ నుండి 24,000 కోట్లను త్వరగా ఖాతాదారులకు ఇప్పించాలని హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది సహారా ఫీల్డ్ వర్కర్లు కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. సిఆర్సిఎస్ పోర్టల్ ద్వారా పేటెంట్లు ఆలస్యమవుతున్నాయని, తద్వారా ఖాతాదారులకు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. పోర్టల్ ఓపెన్ చేసి సంవత్సరం కావస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా 500 కోట్లు కూడా ఖాతాదారులకు చెల్లించలేదని తెలిపారు. ఎంతో మంది ఫీల్డ్ వర్కర్లు, ఉద్యోగులు ఈ సంస్థపై ఆధారపడి బ్రతుకుతున్నారని, కావున సహారా సంస్థను కాపాడి సిఆర్సిఎస్ నుండి త్వరగా పేటెంట్లు ఇప్పించాలని, వారి యొక్క గోడును కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి న్యాయం చేయాలని కోరారు. ఇక కేంద్ర మంత్రి స్పందించి సహారా ఫీల్డ్ వర్కర్లను కూడా న్యాయం చేస్తారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది సహారా ఫీల్డ్ వర్కర్లు పాల్గొన్నారు. వచ్చినటువంటి కార్యకర్తలకి, ఖాతాదారులకు ఉన్నటువంటి సమస్యను తొలగించడానికి ఈ రోజున ఈ యొక్క 2 సిటీల్లో, హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సిటీల్లో కలిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దాదాపుగా 300 మంది కార్యకర్తలు వచ్చి ఈ రోజున ఖాతాదారులకు ఉన్నటువంటి సమస్యను తొలగించడం కోసం రావడం నిజంగా అందరికీ అభినందనీయం. దాంతోపాటుగా ఏదైతే మనం విన్నవించుకోవడానికి రావడం జరిగిందో ఈ రోజున మరి ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి, మీ సమస్య నాకు గతంలో ఉన్న ఐడియా ఉన్నది, నేను ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతా అని చెప్పేసి మరి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మా అందరికి కూడా ఈరోజు ఒక సానుకూలంగా స్పందించి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు వచ్చిన ఖాతాదారుల యొక్క సమస్య, కొన్ని సంవత్సరాల నుంచి పేమెంట్లకి డబ్బు ఉండి కూడా ఒక ఇష్యూ మీద ఇది పేమెంట్ అవ్వడం అనేది లేట్ అవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మరి హానరబుల్ అమిత్ షా గారు చొరవ తీసుకొని గత సంవత్సరం మార్చి నెలలో 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి, దానికి ఒక ప్రొసీడింగ్స్ని జూలై నెలలో 2023లో స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ కావడానికి కూడా కొద్దిగా ఖాతాదారులకి కొద్దిగా ఏదైతే వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు సందర్భంలో కొన్ని సమస్యలు రావడం వల్ల కొద్దిగా జాప్యం జరుగుతుంది. ఈ యొక్క జాప్యం లేకుండా త్వరితగిన క్లియర్ చేయించాలి. ప్రతి ఖాతాదారుడికి డబ్బులు అమౌంట్ ఏదైతే ఉందో, సహారా ఇండియా సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పించి ఖాతాదారుల యొక్క అమౌంట్ని తిరిగి ఇప్పించేసి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారిని మేము కలిసి ఒక సమస్య ఏదైతే ప్రధాన సమస్య, పేమెంట్ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక గతంలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ పరంగా ఈరోజు మేము ఏదైతే చెప్పదలుచుకున్నామో దాన్ని ఒక లెటర్ రూపంలో పొందుపరిచి ఈరోజు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఈరోజు సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. सिकंदराबाद रीजनल मैनेजर का काम कर पोर्टल शुरू हो गया, अभी 1 साल हो रहे, जुलाई 18 को पोर्टल शुरू हो गया। का नाम बोल के बोलिए। मेरा नाम पी सत्यनारायण, मैं सहारा इंडिया में लास्ट 32 ईयर्स से काम कर रहा हूँ। तो अभी ये पोर्टल शुरू हो के अभी 18 जुलाई आए तो 2 साल कंप्लीट हो रहे। अभी तक 5 लाख लोगों ने अप्लाई किया और सिर्फ एक 3,50,000 लोगों को भी पैसे नहीं मिला, वो भी मैक्सिमम 10,000 रुपीज़ तक ही मिला। इसके लिए अभी वहाँ जो है 5,000 करोड़ वो जल्द से जल्द देने के वास्ते उसमें थोड़ा सरलीकरण करना पड़ता। अभी हमारे हिंदुस्तान का हाल तो सबको मालूम है, हिंदुस्तान में पढ़े लिखे लोग बहुत कम रहता, इसलिए वो लोग सही नहीं कर पा रहे। इससे पहले जो CSC को दिए थे कॉमन सर्विस सेंटर्स में बहुत गलतियाँ इससे चला गया था, इसलिए वो गलतियों को सुधारने के वास्ते हमारे सहारा इंडिया परिवार का ही कंप्यूटर ऑपरेटर्स एंड लोग कुछ कोशिश करके दिला रहे। फिर भी ये अमाउंट है ना मैक्सिमम 1% से भी कम आ रहे। इसलिए ऑनरेबल मिनिस्टर साहब को ये रिक्वेस्ट कर रहे हैं हम, जी किशन रेड्डी साहब को एंड जो नरेंद्र मोदी साहब को, जो सब लोगों को रिक्वेस्ट कर रहे हैं ये पोर्टल को मैक्सिमम सिंप्लीफाई करके लोगों को जितना जल्दी हो सके उतना जल्दी ये 5,000 करोड़ दिलाने के बाद में अभी भी है सेबी सहारा के पास में अभी जो 23,000 करोड़ रहता, उस 23,000 करोड़ को रिलीज करके वो भी 23,000 करोड़ को बस जल्द से जल्द जैसा आधार कार्ड के हिसाब से जो भी दिया जा रहा है गवर्नमेंट की तरफ से उस हिसाब से या थंब इम्प्रेशन या कुछ भी करके ये अमाउंट पूरा जल्द से जल्द दिलाए तो ये पूरा 28,000 करोड़ है सभी सहारा जॉइंट अकाउंट में। इसके बाद में हमारा सहारा इंडिया परिवार के ऊपर जो एम्बार्गो बैन है वो भी अगर हट गए तो हमारे सहारा इंडिया परिवार ने अभी 88,000 करोड़ देने का है, वो अभी 13 करोड़ लोगों को पैसा देना है। इसके बाद में जो 15 लाख वर्कर भी बहुत ही मुश्किल में, 15 लाख वर्करों का रोजी रोटी नहीं चल रहे, उसके घरों में खाना नहीं पक रहे, उसके लिए ये 15 लाख लोगों को भी ये उपाधि देने के लिए ऑनरेबल मिनिस्टर जी किशन रेड्डी साहब को रिक्वेस्ट कर रहे हैं। इसके जरिया ऑनरेबल PM साहब जो मोदी को रिक्वेस्ट कर रहे हैं, ये 13 करोड़ लोगों को बचाना चाहिए, ये 15 लाख लोग वर्कर को उपाधि देना चाहिए। इसके साथ साथ सहारा इंडिया परिवार को इससे पहले कैसा चले थे वैसा ही चलने के लिए सहारा इंडिया परिवार को मौका देना चाहिए। इतने बड़ी संस्था कहीं दुनिया में नहीं है,
ये ऑलरेडी दुनिया में नंबर 1 एम्प्लॉयमेंट जो इंडियन रेलवेज है, उसके बाद में नंबर 2 एम्प्लॉयमेंट सहारनपुर परिवार ही दिए। जो नंबर 2 रैंक है, ये नंबर 2 रैंक पे वर्ल्ड लेवल, ये वर्ल्ड लेवल इसको ऐसा मेंटेन करने के लिए कोशिश करिए। थैंक यू, धन्यवाद।